హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చెల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఏ బ్యూటిఫుల్ అండ్ దిస్ వీడియో. ఇస్ వన్ మోర్ ట్రావెల్ వీడియో. చూస్తున్నారు కదా, మేము అన్ని ప్యాకింగ్ చేసుకుని వెళ్తున్నాం. ఐ హోప్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మేము ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అన్నది కూడా తెలుసు అనుకుంటున్నా. సో కమింగ్ టు ద పాయింట్, మా ఫస్ట్ యానివర్సరీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, మెమొరబుల్ డేగా గుర్తుండిపోవాలి అని చెప్పి ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. బేసికల్లీ ఐఎమ్ నాట్ ఏ బీచ్ పర్సన్. నాకు వాటర్ అంటే కొంచెం భయం కాబట్టి నేను బీచెస్ వాటిని అవాయిడ్ చేస్తాను. సో నా కోసం పెళ్ళైన కొత్తలో వేరే ప్లేస్కి వెళ్ళాము. సో దిస్ టైమ్ ఐ ప్లాన్ అనమాట ఫర్ నవీన్. సో ఏదైనా స్పెషల్ మూమెంట్గా ఉండిపోవాలి అంటే అది ఫ్యామిలీ మెంబర్స్తోనే కాబట్టి సో ఫ్యామిలీనే వెళ్దాం అనుకున్నాం. బట్ బీచెస్ కాబట్టి మేము 4 మెంబర్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరు 4 మెంబర్స్ వెళ్ళి రండి అని చెప్పి. వెళ్ళే ముందు ఎన్ని జాగ్రత్తలు చెప్పారంటే కంటిన్యూస్లీ వాళ్ళు మాతో వీడియో కాల్లోనే ఉన్నారు. మేము సర్దుకోవడం, మాకు ఏదన్నా మర్చిపోతామేమో అని చెప్పి అన్నీ గుర్తు చేసి అవి పెట్టుకోండి ఇది పెట్టుకోండి అని గైడ్ చేస్తూనే ఉన్నారు బ్యాక్ సైడ్. అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయేసరికి మాకు ఒక మెయిల్ వచ్చింది. సో యాక్చువల్గా మా ఫ్లైట్కి లే ఓవర్ ఉండింది, స్టార్టింగ్ కోల్కతాలో లే ఓవర్ ఉంది. బట్ మెయిల్ వచ్చి రీషెడ్యూల్ అయ్యింది 8 AM అని మెయిల్ వచ్చింది. అండ్ ఆల్సో దీనికి లే ఓవర్ కూడా లేదు అన్నారు. ఏదైనా మన మంచికి అయితే లే ఓవర్ అంటే మళ్ళీ దిగి చెక్ ఇన్ చేసి అదంతా ఎందుకు, ఇదే బెస్ట్ కదా అనిపించింది. అండ్ ఆల్సో మనకి ఇంకొంచెం టైం కూడా ఉంది, సేమ్ టైమింగ్ డ్రాపింగ్ అయితే సేమ్. మేమైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము. ఈ మధ్య కాలంలో బయట సిచ్యువేషన్స్ ఏమంత బాగాలేదు కదా, కొంచెం వెళ్ళడానికి కూడా భయం వేసింది. అండ్ దట్టు మేము 4 మెంబర్స్ వెళ్తున్నామంటే ఇంట్లో వాళ్ళకి ఇంకొంచెం టెన్షన్ అనిపించింది. సో దిగేంత వరకు వాళ్ళు భయపడుతూనే ఉన్నారు, ప్రేయర్ చేస్తూనే ఉన్నారు మా కోసం వాళ్ళు. ఈసారి మేము బోర్డింగ్ టైం కంటే ఒక 1.5 hour బిఫోరే వచ్చాము. మాకు చాలా టైం ఉంది అనిపించింది. లాస్ట్ టైం అలానే లేట్గా వెళ్ళి ఫ్లైట్ మిస్ అయ్యాం కదా, అది గుర్తుండిపోయి మా పేరెంట్స్ అయితే మమ్మల్ని వెనకాల నుంచి రీచ్ అయ్యారా ఎక్కడున్నారు అని ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. సో ఒకసారి చేసాం కదా, అట్లాంటి మళ్ళీ అవ్వకూడదని ఈసారి చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము. 2 hours ఉంది ఇంకా టైం మనకి ఫ్లైట్ టైం కంటే. ఎగ్జాక్ట్లీ 6:30కి అంతా వెళ్ళాము. 8:20కి మా ఫ్లైట్ టైమింగ్. అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఇంకొక 40 to 45 minutes వరకు టైం ఉండింది. సో మేమేమనుకున్నాం, వెళ్తూ వెళ్తూ షాప్స్ చూసుకుంటూ అక్కడ ఉంటాయి కదా షాపింగ్, ఇవన్నీ అప్పుడే ఓపెన్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు గేట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో మా గేట్ నెంబర్ వచ్చి 102 or 104 అది. సో నేను ప్రీవియస్లీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అంత స్మూత్ ప్రాసెస్ అయిపోతే ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సంథింగ్ ఏదో ఒకటి జరగాలి కదా. అండ్ దట్టు అలాంటివన్నీ మాకే జరుగుతాయి ఎందుకో తెలీదు. సో మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అని అనుకున్నాం. ఎందుకంటే మనకి ఫ్లైట్లో అంత ఫుడ్ మంచిగా ఉండదు కదా, సో ఇక్కడే తినేద్దాం అనుకుని లాంచ్కి వెళ్ళాం. అప్పుడు ఫస్ట్ మేము లాంచ్కి వెళ్ళిపోయిన తర్వాత శృతి, బిందు ఇంకా టిఫిన్ పెట్టుకుని తింటున్నారు. నవీన్ నేను ఇప్పుడే వస్తా అని చెప్పి బయటకు వచ్చారు. వెయిట్, నేను కూడా వస్తా అని చెప్పి నేను కూడా నవీన్తో పాటు వెళ్తున్నా. లాంచ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మనం వెళ్ళాల్సిన గేట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిద్ది అనమాట. అక్కడి నుంచి నవీన్ అలా బయటకు వచ్చి కిందకి చూస్తూ ఉన్నారు. సంథింగ్ ఆయన విన్నారంట, లాస్ట్ కాల్ ఫైనల్ కాల్ అని అనౌన్స్మెంట్ వస్తుంది అని అన్నారు. సో సరిగ్గా విను అని చెప్పి నన్ను అంటే నేను కూడా విని ఓకే ఫైనల్ కాల్ టు పూణే అంట అని చెప్పాను నేను. బట్ అక్కడ చెప్పేది ఏంటి అంటే ఫైనల్ కాల్ టు భువనేశ్వర్ అని చెప్తున్నారు. పూణే అని అనడం, తనేమో లేదు భువనేశ్వర్ అని అనడం. కన్ఫర్మేషన్ కోసం సరే కిందకి వెళ్దామని చెప్పి కిందకి వచ్చేసాము. శృతికి, బిందుకి ఏం చెప్పామంటే మీరు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండండి, మేము ఇప్పుడే వస్తామని చెప్పి కాల్ చేసి చెప్పా అనమాట. మేమిద్దరం కిందకి వెళ్ళాము. అక్కడికి రావడం చూసి అక్కడ అడుగుతున్నారు, మీరేనా భువనేశ్వర్కి వెళ్ళేది అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. యాక్చువల్గా నేను చెప్పాను కదా లే ఓవర్ లేదు అని చెప్పి. బట్ ఏంటి అంటే ఈ ఫ్లైట్ వయా భువనేశ్వర్ వెళ్తుంది అనమాట టు పోర్ట్ బ్లేర్. సో భువనేశ్వర్లో ఆగుతుంది ఫ్లైట్. మనమేం కిందకి దిగాం, వాళ్ళే వచ్చి చెక్ ఇన్ చేసి అవును మేమే భువనేశ్వర్ వెళ్ళేది అంటే, మ్యామ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ మ్యామ్ అని చెప్పి మమ్మల్ని అంటుంటే, వేర్ ఆర్ ద అదర్ 2 persons, డూ యూ నో, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దెమ్ అని చెప్పి అడుగుతుంటే, ఎస్ దే వర్ మై సిస్టర్స్ అని చెప్పి చెప్తే, ఫాస్ట్గా రమ్మని చెప్పండి, అక్కడ క్లోజింగ్ టైం అయిపోతుంది, ఫాస్ట్ ఫాస్ట్ అని చెప్పి దే ఆర్ ఆన్ ద వే అని చెప్పి వీళ్ళకి కాల్ చేసి ఫాస్ట్గా రండి, అవన్నీ వదిలేసి ఫాస్ట్గా రండి, గేట్స్ క్లోజ్ చేసేస్తున్నారు, మీరు అన్నీ వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఫాస్ట్గా రండి అంటే, వీళ్ళేం చేశారంటే బాయిల్డ్ ఎగ్స్ ఇంకా బ్రెడ్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఫాస్ట్గా వచ్చేసారు. ఆ సిచ్యువేషన్ లో కూడా మా చెల్లెళ్ళు చూసారా, అసలు ఫుడ్ ని అసలు వదిలిపెట్టకుండా ఎలా తీసుకుని వచ్చారు. ఈసారి అన్ని పర్ఫెక్ట్ గా చేసాము, పర్ఫెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే విత్ ఇన్ సెకండ్ లో ఇట్లా జరిగింది. ప్రెజెంట్ ఫ్లైట్ బోర్డింగ్ అంతా హాఫ్ అన్ అవర్ బిఫోరే స్టార్ట్ అయిపోతుందంట. సో ఫైనల్ కాల్ అన్నది హాఫ్ అన్ అవర్ బిఫోరే జరుగుతుంది. ఫ్లైట్స్ అన్ని 15 minutes బిఫోరే ఫ్లై అయిపోతున్నాయి.
సో ప్లాన్ అకార్డింగ్లీ. కమింగ్ టు ద ఇన్ఫర్మేషన్ పార్ట్, మీరు ఎప్పుడైనా అండమాన్ వెళ్ళాలి, ట్రిప్ వేయాలి అని ప్లాన్ చేసుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 25 days టు 1 month బిఫోరే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము 20 days బిఫోర్నే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఫ్రమ్ చెన్నై అండ్ బెంగళూరు వీ హ్యావ్ డైరెక్ట్ ఫ్లైట్స్ టు పోర్ట్ బ్లేయర్, బట్ హైదరాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, లేఓవర్ ఉంది. ఏ ఫ్లైట్ చెక్ చేసినా మనకి లేఓవర్ అయితే పక్కా ఉండింది. ఎయిదర్ చెన్నై ఆర్ బెంగళూరు ఆర్ భువనేశ్వర్ లేఓవర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము బుక్ చేసుకునింది లేఓవర్ టు కలకత్తా. ఫ్లైట్కి 6 hours బిఫోర్ మాకు రీషెడ్యూల్డ్ అని అప్డేట్ వచ్చి భువనేశ్వర్ వయా అని ఉండింది. సో మాకు లేఓవర్ లేకుండా జస్ట్ లైక్ కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, అక్కడే స్టాపింగ్ పాయింట్ లా ఉండింది. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు 2 and 4 ఎట్ ఏ టైం చేసుకోండి, అప్పుడు మనకి కొంచెం కాస్ట్ కూడా తగ్గిద్ది అనమాట. మాకు వచ్చేసి పర్ పర్సన్ బోత్ సైడ్స్ 12,500 పడింది. మేము వెళ్తున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యాం, బట్ ఒక పక్క ఇంకొంచెం భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే బయట కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, ఫ్లైట్స్ ఇట్లా మిస్ అవుతున్నాయి అట్లా అట్లా ఉండింది కదా, దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉన్నారు. మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు చెప్తూ ఉంటే మాకు ఎక్కడ లేని భయం కూడా కొంచెం ఎక్కువ. మేము వెళ్ళేది మాన్సూన్ సీజన్ కదా, ఇది కొంచెం క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల ఫ్లైట్ షేక్ కూడా అయ్యింది. శృతి బిందు అయితే అమ్మో భయం వేస్తుంది నాకు అని చెప్పి కూడా అన్నారు వాళ్ళు. ఇక్కడ చేసే డాన్స్ అంతా భయంతో వచ్చే డాన్స్ అనమాట. మాకు ఆల్రెడీ కొంచెం కొంచెం భయం వేస్తుంది అంటే మనకి ఫ్లైట్లో అనౌన్స్మెంట్ ఇస్తారనమాట, డ్యూ టు వెదర్ కండిషన్స్ అవర్ సర్వీసెస్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అని చెప్పి అందరు సైలెంట్ అయిపోతారు. అది విన్న తర్వాత ఇంకొంచెం భయం వేసింది మాకు, అమ్మో ఏం జరుగుతుంది ఇది అని చెప్పి. బట్ ఏం కాదు, కొంచెం క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల కొంచెం అలా అయ్యింది. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అట్లనే జరిగింది. సో దానివల్ల కొంచెం భయం వేస్తుంది కదా ఏం జరుగుతుంది అని. నేను శృతి బిందు ఒకరి ఫేసెస్ ఒకరు చూసుకుని వాట్ ఈస్ దిస్ అన్నట్టు చూసుకుంటూ ఉంటుంటే నవీన్ మాత్రం హ్యాపీగా పడుకున్నారు. ఏం కాదు రిలాక్స్ చిల్ అని చెప్పి పడుకున్నారు. బట్ చూడండి అసలు పైనుంచి వ్యూ అయితే ఎంత బాగుందంటే, ఇంకా మేము పోర్ట్ బ్లేయర్ లో దిగేస్తున్నాం, ల్యాండ్. టు బి ఆనెస్ట్ ల్యాండింగ్ మెసేజ్ వచ్చేంత వరకు కొంచెం భయం వేసింది, అది కూడా ఒక 1/2 hour వరకు భయం అట్లా వేసింది. ల్యాండింగ్ టైంలో కనిపించిన ఈ వ్యూస్ అయితే ఇంకా మా ఎక్సైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి అని చెప్పి. దిస్ టైం మా ఓన్ గా వెళ్ళలేదు, ప్యాకేజ్ త్రూ వెళ్ళాము. ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇస్తాను. మేము వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర డ్రైవర్ అన్న వెయిట్ చేస్తున్నారు మా కోసం. లగేజ్ అంతా సర్దేసి మేము స్టార్ట్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, చాలా దగ్గర, ఒక 10 minutes డిస్టెన్స్. మేము ఫ్లైట్ దిగేసరికి 12:30 అయింది. హోటల్కి వచ్చి చెక్ ఇన్ చేసేసరికి 1 అయింది. మేము వచ్చాక కొంచెం టైం తీసుకున్నారు, క్లీనింగ్ జరుగుతుంది మ్యామ్, ఒక 10 minutes. హోటల్ అయితే నీట్ గా ఉంది, మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఇక్కడ నవీన్ వాళ్ళందరూ మ్యాప్స్ చూస్తున్నారు. మనం వెళ్ళే ప్లేసెస్ ఓన్లీ 3 islands మాత్రమే, అవి కాకుండా ఇంకా చాలా ఐలాండ్సే ఉన్నాయి. కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పారు కదా, వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. చెప్పుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగాము. రండి మా రూమ్ టూర్ చూపిస్తాం మీకు కూడా. చెల్లి వాళ్ళది స్టార్టింగ్ రూమ్, మాది ఎండింగ్ రూమ్. రూమ్స్ చాలా నీట్ గా, మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఈ రూమ్ కి వచ్చి ఒక 4 members సరిపోతారా అని అనిపించింది, అంత స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ మనం పోర్ట్ బ్లేయర్ లో ఫస్ట్ డే మాత్రమే ఉంటున్నాం, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి హావ్లాక్ ఐలాండ్ వెళ్తాము. సో ఇక్కడ మనకి ఓన్లీ హోటల్ రూమ్ ఒక్కటే, హావ్లాక్ వాటిలో అయితే రిసార్ట్స్ బుక్ చేశారు. కమ్ విల్ షో యూ అవర్ క్వీన్స్ రూమ్. చెప్పాలంటే మా రూమ్ కంటే వీళ్ళ రూమ్ ఇంకా బాగుండింది, అంబియన్స్ అలా నాకు నచ్చింది. జస్ట్ నన్ను ఒక 2 minutes రూమ్ వీడియో తీసుకుని ఇంకా చాలా మీరు బయలుదేరతారా, మేము ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలని చెప్పి అంటున్నారు వాళ్ళకి. మేమైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెంటనే ఫ్రెష్ అయిపోయి తినడానికి వెళ్ళిపోయాం. మేమున్న హోటల్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం, 2 బిర్యానీస్ అండ్ ఒక కర్డ్ రైస్. ఇక్కడ అండమాన్లో అసలు ఫుడ్కి భయపడక్కర్లేదు, మన ఫుడ్డే దొరుకుతుంది. ఫైనల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ప్లీజ్ ఓవర్ యాక్షన్ అనుకోవద్దు, దెర్ వాజ్ ఎ సేయింగ్ నా, వెన్ యూ ఆర్ ఇన్ యర్ రోమ్ బీ లైక్ ఎ రోమన్, ప్లీజ్ డోంట్ జడ్జ్. ఫస్ట్ డే ఏంటి అంటే మనకి హాఫ్ డేనే ఉంటుంది కాబట్టి, ఫస్ట్ డే పోర్ట్ బ్లేయర్ లో మనకి జైల్ విజిటింగ్ ఉంది అండ్ సౌండ్ అండ్ లైట్ షో ఒకటి ఉంది, జైల్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నా. అప్పట్లో సోషల్ క్లాస్ చెప్తా ఉంటే నిద్ర వచ్చేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లెసన్స్ అన్ని ఇక్కడ నేను విన్నా అనిపించింది. అండ్ లైట్ షో అన్నది పర్ఫెక్ట్, అసలు ఎంత బాగుంది అంటే కనీసం అది వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదు, వాళ్ళు తీనివ్వట్లేదు అనమాట. సో అది మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే, అంత బాగుంది. బేసికల్లీ ఇట్స్ ఎ సెల్యులర్ జైల్, దీనికి 5 blocks ఉంటాయి. బ్రిటిష్ కొలోనియల్ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని కాలాపాని అని కూడా అంటారు. మోస్ట్లీ నోటబుల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఇక్కడ ఇంప్రిజ్మెంట్ చేశారు. ఇక్కడ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన వినాయక్ దామోదర్ సవార్కర్ ని ఇంప్రిజ్మెంట్ చేశారు. ఆయన్ని వీర్ సవార్కర్ అంటారు, ఆయన నేమ్ మీదే ఎయిర్పోర్ట్ కూడా ఉండింది.
ఇనీషియల్‌గా ఇక్కడ 7 బ్లాక్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. అందులో 2 బ్లాక్స్ ఎర్త్‌క్వేక్ వల్ల డ్యామేజ్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 2 బ్లాక్స్‌ని డిమాలిష్ చేశారు కంప్లీట్‌లీ. నౌ ఒక 3 బ్లాక్స్ ఇక్కడ మాత్రమే అప్పట్లో ఉండినాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకిచ్చిన పనిష్మెంట్స్ అంటే లైక్ ఆయిల్ తీయడం, కొబ్బరికాయలు వలవడం ఇట్లాంటివన్నీ సింబాలిక్‌గా ఒక మ్యూజియంలో పెట్టుంచారు. అండ్ అదే కాదు వాళ్ళు వేసుకున్న బట్టలు, బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన బెల్ట్స్ ఇవన్నీ అక్కడ మ్యూజియంలో ఆ బ్లాక్స్ పెట్టుంచారు. అన్నిటికి మధ్యలో వాచ్ టవర్‌లా ఉంటది. అక్కడి నుంచి చూస్తే మొత్తం అంతటిని మానిటర్ చేయొచ్చు. ఫస్ట్ జైల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత లైట్ అండ్ సౌండ్ షో స్టార్ట్ అవుతదనమాట. దానికోసం మళ్ళీ మనల్ని వెళ్ళిపోమంటారు. అగైన్ మళ్ళీ మనం లోపలికి రావాలి టికెట్ చూపిచ్చి. జైల్ విజిటింగ్ టికెట్ వచ్చి 30 రూపీస్ ఉంటుంది. కానీ లైట్ అండ్ సౌండ్ షో మాత్రం 300 రూపీస్ ఈ ఉంటది పర్ జైల్ హెడ్. రూమ్స్ చూస్తేనే కొంచెం అయ్యో పాపం అప్పట్లో ఇంత తట్టుకున్నారా వాళ్ళు అనిపించింది. అట్‌లీస్ట్ ఊపిరి కూడా ఆడదేమో అన్నట్టు అనిపించింది. అంత చిన్నగా ఉన్నాయి రూమ్స్ కూడా. అవన్నీ చూస్తూ ఉంటే మనం చాలా అదృష్టవంతులం. ఏమీ లేకుండా హ్యాపీగా బతుకుతున్నాం అని అనిపిస్తుంది. మన కోసం ఒకరు అప్పట్లో కష్టపడి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి రీజన్ అయ్యారని అనిపించింది. మనం చాలా లక్కీ అసలు గాడ్స్ గ్రేస్ మన మీద అలా ఉండింది. సో మేమైతే టాప్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఫస్ట్ డే ఆఫ్ అండమాన్‌లో మాకు ఒక బీచ్ ప్లేస్ కూడా ఉంది విజిటింగ్‌కి. బట్ మేము వెళ్ళింది 3కి స్టార్ట్ అయ్యాం. సో జైల్ దగ్గర మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేసాం కాబట్టి ఈ రోజు వద్దు మనం నెక్స్ట్ డే అంటే రిటర్న్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుందాం అని చెప్పి మా డ్రైవర్ మాతో ఫైనల్లీ అన్నారు. మేము ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షోకి వెయిట్ చేస్తూ ఉన్నాం. అది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హావ్లాక్ ఐలాండ్కి వెళ్తాము. సో దాట్స్ ద టుడే వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా.